హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 1.5 ఇయర్ బేబీకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఎలా చేసి పెట్టుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ బాదం, మకానా, వాల్నట్స్, పిస్తా అండ్ ఎండు ఖర్జూరం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని బాదంని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడాను లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాదం అనేది హై ప్రోటీన్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా పనికొస్తుంది. అండ్ మకానా కూడాను బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ అనేవి నేను ఎక్కువగా తీసుకోవడం లేదండి, ఎందుకంటే అవి బాడీని హీట్ చేస్తాయి కనుక నేను తక్కువగానే తీసుకుంటున్నాను. అండ్ ఇవి కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి పిస్తాని కూడాను పొట్టి తీసేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. పిస్తా అనేది బేబీ వెయిట్ గెయిన్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండు ఖర్జూరం నేను స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. అవన్నీ చల్లారిన తర్వాత ముందుగా ఎండు ఖర్జూరాన్ని గ్రైండ్ చేసుకోవాలండి, ఎందుకంటే అది కొంచెం రఫ్గా ఉంటుంది. ఫైన్గా పౌడర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ముందుగా దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. అలా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఆగాగి చూసుకుంటూ చేసుకోవాలి, లేకపోతే డ్రై ఫ్రూట్స్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చి పౌడర్ అనేది ముద్దగా తయారైపోతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసేసుకుంటే 1 or 2 months వరకు మంచిగా ఉంటుందండి. అలా చేసిన పౌడర్ని పాలల్లో, ఉగ్గులో కలిపి ఇస్తే పిల్లలకి చాలా మంచిది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.